కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజల బాగోగులే కాదు, తెలుగుకు వన్నె తెచ్చి తెలుగోడి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహనీయులను మర్చిపోయింది. కూటమి సర్కార్ పాలనలో ప్రజలకే కాదు, మహానుభావులకు సైతం అన్యాయం జరుగుతోంది. అసలు కూటమి ప్రభుత్వ విధానంలో మహానుభావుల విధానాలకు, వారి ఆశయాలకు చోటు లేదా? అందుకే వారిని విస్మరించిందా? మహానుభావుల జయంతులు, వర్ధంతులను అధికారికంగా చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేసిందా? వాచ్ ఇట్. ప్రముఖుల జయంతులు, వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తూ ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది కూటమి సర్కార్. అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లాల కలెక్టర్లు ఆయా రోజుల్లో వీటిని నిర్వహించాలని ఆదేశించింది. సాధారణ పరిపాలనా శాఖ, బీసీ సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల్ని ఆయా కార్యక్రమాల నిర్వహణకు నోడల్ డిపార్ట్మెంట్లుగా జీవోలో స్పష్టం చేసింది. ఈ లిస్టులో మొత్తం 22 మంది జయంతులు, వర్ధంతులు నిర్వహించాలని ఉంది. ప్రభుత్వం ఇచ్చిన జయంతులు, వర్ధంతుల లిస్టులో ఉన్న పేర్లతో విభేదించాల్సిన పని లేదు. కానీ ఈ లిస్టులో కొందరు మహానుభావులను కూటమి సర్కార్ విస్మరించింది. ఇప్పుడు ఇదే అంశంపై రచయితలు, కవులు, కళాకారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన లిస్టులోని పేర్లని కేవలం రాజకీయ అవసరాలతోనే ఇచ్చిందని అన్నవారు లేకపోలేదు కూడా. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతనవాదాన్ని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే అనేక మంది సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతులను జాబితా నుండి తొలగించారా అనే అనుమానం మొదలైంది అందరిలో. తెలుగు రచనా రంగంలో తనదైన ముద్ర వేసిన మహాకవి గురజాడ అప్పారావు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు. బాల్య వివాహాలు, కన్యాశుల్క వంటి దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త. రచయితగా, సాహితీకారుడిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా ఆయన రచనలు నేటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. గురజాడ రచించిన కన్యాశుల్కం నవల 100 ఏళ్ల వేడుకలను సాహితీవేత్తలు ఘనంగా నిర్వహించారు. కన్యాశుల్కంలోని గిరీశం పాత్ర ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రముఖుల జయంతులు, వర్ధంతుల లిస్టులో గురజాడ పేరు మాత్రం నోచుకోలేదు. కొట్టుకొనిపోయే కోటిలింగాలు, వీరేశలింగం ఒకరు మిగిలిన చాలు అంటూ సినీ కవి వర్ణించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం. అనాగరిక చర్యలు, కట్టుబాట్లు ఎదిరించి మహిళల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి. కట్టుబాట్లను ఎదిరించి మొదటి వితంతు వివాహం జరిపించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం. స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేయడమే కాకుండా బాలికల కోసం పాఠశాలల్ని ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు వీరేశలింగం. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు కందుకూరిని నవయుగ వైతాళికుడిగా పిలుస్తారు. కానీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లో కందుకూరి పేరును కూడా పక్కన పెట్టేసింది. కవి సామ్రాట్గా కీర్తించబడిన వ్యక్తి జాషువా. చతుర్వర్ణ వ్యవస్థను నిలదీస్తూ పంచమకులం ఎక్కడుందని బాబాలు స్వాములపై హేతువాద రీతిలో ప్రశ్నించాడు. 1970 ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాలు అందించింది. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ బిరుదులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న జాషువాని విస్మరించింది కూటమి సర్కార్. గురజాడ అప్పారావు గారిది లేదు, కందుకూరి వీరేశలింగం గారిది లేదు, చివరికి గుర్రం జాషువా గారిది లేదు. చివరికి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకున్న పాపానికైనా ఆ రోజు పాపం మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగు అని తగిలించుకున్న పాపానికైనా తెలుగుని మాండలికంలోకి తీసుకొచ్చి తెలుగుని విశ్వవ్యాపితం చేసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతి, వర్ధంతి అసలు ఏమాత్రం లేదంటే ఈ ప్రభుత్వం, ఈ పాలకులు కావాలనే విస్మరించారా, లేకపోతే ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అవసరం లేదు మాకు వీళ్ళు అని అనుకుంటున్నారో? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ప్రియ భక్తుడు అన్నమయ్య. కులమతాలు లేవని, అందరూ సమానమేనని చెప్పిన వాగ్గేయకారుడు. ఈయన పేరు సైతం కూటమి సర్కారు విడుదల చేసిన జాబితాలో లేదు. అంతేకాకుండా కూటమి రిలీజ్ చేసిన ప్రముఖుల పేర్లలో ఒకే ఒక్క మహిళ పేరు ఉండటం కూడా వివాదాస్పదంగా మారింది. సరోజినీదేవి, డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళ పేర్లు లేవు. దేశం కోసం, సమాజం కోసం పనిచేసిన మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. కానీ వీరిని కాకతాళీయంగా మరిచిందా లేదా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందా అనేది కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబితాను చూసి రచయితలు, కవులు, కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.